హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ చేస్తుంది అత్తయ్య. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం చూసేద్దాం. చికెన్ 1.5 kg ఫ్రెండ్స్. చికెన్ నీట్గా కడిగేసుకొని దానిలో అల్లం చిన్నులపాయ పేస్ట్, కారం 3 స్పూన్స్ కారం, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇందాక మనం చూపించినట్టుగా ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా రెడీ చేసి పెట్టుకోవాలి. అలానే అల్లం చిన్నులపాయ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్ ఉల్లిపాయ, టమాటో, జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, కొంచెంగా వేయించి అది కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. 2 బిర్యానీ, 2 యాలక్కాయలు, ఒక చెక్క వేయాలి. కళాయి పెట్టేసి ఆయిల్ పోసేసుకొని తగినంత కూరకి సరిపడా 2 యాలక్కాయలు, బిర్యానీ ఆకు, లవంగాలు వేసి వేయించుకోవాలి. అల్లం చిన్నులపాయ. ఈ మసాలాలు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. మీద కొంచెం పుదీనా ఆకు, మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా కర్రీ టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. మనం పక్కన మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ చికెన్ మసాలాలో వేసేస్తుంది. ఆ పిల్లలకి జాయింట్ అంటే ఇష్టం ఫ్రెండ్స్, అందుకని తెమ్మని చెప్పారు అత్తయ్య, అందుకని తెప్పించాను. కూరలా చేస్తే బాగుంటుందని చేసేస్తుంది. ఇలా చికెన్ మొత్తం వేసేసుకొని ఒక్కసారి కలిపుకోవాలి ఫ్రెండ్స్. కలిపి పెట్టేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి కొంతసేపు మగ్గ పెట్టాలంట. మూత తీసి ఒకసారి చూద్దాం ఎలా అయిందో. మళ్ళీ మూత పెట్టుకోవాలి. కలర్ఫుల్గా వచ్చేసింది కూర మొత్తం. దాంట్లో కూడా ఇందాక నూరు పెట్టుకున్న మసాలా, ఇందాక నూరు పెట్టుకున్న పొడి మసాలా, మా అమ్మ చేతి వంట, అమ్మమ్మ గారి వంట అంటారు కదా, అలాగా మా ఇంట్లో మా అత్తయ్య గారి వంట. బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కూర చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కూర ఎలా ఉందో మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. బాగా కలిపి ఒక్క నీళ్ళు పోయాలి, కాసిన నీళ్ళు పోయాలి చికెన్ ఉడకటానికి. ఏమంటారా, కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అదే గిన్నెలో కారం ఉంటుంది కాబట్టి వాటర్ వేసుకొని కర్రీలో పోసేసుకోవాలి. ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపడకపోతే కొద్దిగా వేసుకోండి. నీళ్ళు అవన్నీ పోసింది కదా ఫ్రెండ్స్, వాటర్. ఇప్పుడు మూత పెట్టి కొంతసేపు 10 నిమిషాలు మగ్గబెట్టాలి. కూర అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని తింపేసుకుందాం. కొంచెం కొత్తిమీర ఒక్కసారి చూసేద్దాం ఎలా ఉందో. చూసారా, గుమ్మగుమ్మలాడుతుంది. తగినంత చారు ఉంచుకోవచ్చు కూర. కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం.